వ్యవసాయ రంగంలో మనతో మాట్లాడడానికి చింతల వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇన్నోవేటివ్ ఫార్మర్ అట్లాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు రావాలి? ఇప్పుడు నిస్సారవంతమైన భూమిని సారవంతం ఎలా చేస్తారనేది సార్ కూడా ఒకటి ఇన్వెన్షన్ చేశారు. దాని గురించి మనం మాట్లాడదాం. సార్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు రావాలి అవసరం ఉంది ఇప్పుడు? ఇప్పుడు వ్యవసాయ రంగంలో కెమికల్ ఫర్టిలైజరు, పెస్టిసైడ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. న్యాచురల్గా మనం ఎంత అంటే అంత క్రాప్ తీసుకోవచ్చు న్యాచురల్గానే. అంటే న్యాచురల్గా ఎట్లా, న్యాచురల్ రీసోర్స్ను ఏదైతే ప్రకృతి వనరులు ఉన్నాయో వాటిని మనం వాడుకుంటే చాలు, సద్వినియోగం చేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు ఎక్కువ కూడా పంట దిగుబడి ఎక్కువ రావాలని చెప్పి ఎక్కువ కెమికల్స్ వాడడం, పెస్టిసైడ్స్ వాడడం, కెమికల్ అది ఎరువులు కూడా ఎక్కువ వేసి వాడతాం. కంప్లీట్ ఫుడ్ కాదు. ఏదో కొత్త మట్టి ఉన్నప్పుడు కెమికల్ వేస్తే ఆ మట్టి సపోర్ట్ తీసుకొని అది ఫర్టిలైజర్ వస్తుంది. ఆ మట్టిలో అయిపోయింది అనుకో, నువ్వు ఎంత కెమికల్ అయ్యి నువ్వు కెమికల్ తిని బతకగలుగుతావా? నువ్వు అన్నం, దానికి తోడు అన్నం ఉండాలి కదా. ఆ అన్నం అటువంటిదే మట్టి. ఆ మట్టే కంటామినేషన్ అయినప్పుడు ఇంకా నీకు ఆ కెమికల్ ఏం పని చేస్తుంది నీ బాడీలో? కనుక అంటే మన ఇన్వెన్షన్ ఇది రాకముందు 2004-06లో పబ్లికేషన్ అయింది. ఇది రాకముందు వరల్డ్లో ఎన్నో కాన్ఫరెన్స్ ఎట్లా సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎట్లా చేయాలి, ఇక్కడ కాన్ఫరెన్స్ అక్కడ ఇప్పుడు ఇది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, అమెరికా ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ నన్ను కలిసిపోయిండో, నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి, జార్జ్ డబ్ల్యూ బుష్ ఉండే అప్పుడు యూనివర్సిటీ గ్రౌండ్స్లో వచ్చి కలిసి పబ్లికేషన్ కాగానే చూసుకొని వచ్చి, మానవాళికి మంచి పని చేసినామని చేయబట్టుకొని వదిలేలే. అంటే దాంట్లో అంత ఉన్నది. కెమికల్ ఫర్టిలైజర్ లేకుండా వాడకుండా ఏమి, ఒక చెంచా స్పూన్ కూడా అవసరం లేదు. కెమికల్ నీకు పెస్టిసైడ్ కూడా అవసరం లేదు. అన్ని నేచర్లోనే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. నీకు పురుగు వచ్చినా కంట్రోల్ అయ్యేదానికి న్యాచురల్ రీసోర్సే, కెమికల్ది అవసరం లేదు, ఆర్గానికే. అది ఎట్లా అంటే, నేను చెప్పిన పద్ధతిలో ఒక ట్రెంచ్ తీశాను, కందకం తీశాను. ఆ కందకం అంటే మనం వేసే పంటలన్నీ 2 అడుగులు 3 అడుగుల దాకానే పోతాయి. 4 అడుగుల దాకా కందకం తీశాను. ఆ లోపల మట్టిని అక్కడ పక్కకు పెట్టాను, సాగు చేస్తున్న భూమిలోనే. ఇప్పుడు ఈ రూమే 1 ఎకరం అనుకో, ఇక్కడ ఒక 5 ఫీట్లు వదిలి కందకం తీశాను. మళ్ళీ దాంట్లో ఈ పాత మట్టి ఏదైతే ఉందో పైన 3-4 అంగుళాలది తీసుకొచ్చి ఆ కందకంలో పూడ్చాను. ఆ కందకంలో పూడ్చినప్పుడు ఏమైందంటే, దానికి ఆ కందకం కూడా మనం వాడుకున్నట్టు ఉంటుంది. ఆ లోపల వచ్చిన మట్టిని పైన పేర్చినాం. దాంట్లో ఏమైందంటే, కొత్త పాత మట్టి దాంట్లో సేంద్రియ ఎరువులు వేస్తే అప్పుడు డబుల్ క్రాప్ వచ్చింది. కానీ ఈ పైన మట్టి ఏదైతే కందకంలో పూడ్చినామో దాంట్లోనే ఉన్న అంత రిజర్వ్స్ ఏమవుతుందంటే, అట్లా కప్పి పెట్టినందుకు, ఆ 4 feet డెప్త్ వేసినందుకు మైక్రోబ్స్, సాయిల్ మైక్రోబ్స్ అనేటివి, అంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, సేంద్రియ పదార్థం పైన మట్టిలో, అదంతా పోయి ఆ కింద లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు దాని అడుగు ఏదైతే నేను అప్పుడు పూడ్చిందో, దాని అడుగు 20 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ హెల్దీ క్రాప్ వస్తుంది అట్లా. ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా రావచ్చు. ఎందుకంటే అంత డెప్త్లో ఆ సేంద్రియ పదార్థం అనేది నీళ్ళల్లో తేలి కొట్టుకపోదు, పైన ఉంటే కొట్టుకుపోతుంది వర్షాలకు. అవును సార్, వరదలకు వచ్చి పైన సారవంతమైన భూమి అంతా ఇప్పుడు 4 అడుగుల లోతుకు పోయింది కదా, ఆ అనారోబిక్ బ్యాక్టీరియా అనేది లోపల ఉండి దాన్ని వాటర్ అందినప్పుడు దాన్ని వచ్చి అది యూజ్ చేసుకుంటూ సస్టైనబుల్ అంటే ఎప్పటికీ శాశ్వతంగా అది లోపల మట్టిలో ఉన్న జిగట ఇదేమో వచ్చి ఇక్కడ క్లే కంటెంట్ నిస్సారమైన భూమిలో ఇది పనిచేస్తుంది. పైన లోపలేసిందేమో అట్లా సస్టైనబుల్ అంటే శాశ్వతమైన పరిష్కారం. ఇది 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు. అందులో ఆర్గానిక్ మ్యాటర్ ఎన్ని రోజులకు అయిపోతుందో ఆ సూక్ష్మజీవులు వచ్చి మెల్లగా దాన్ని ఆ సూక్ష్మ క్రిములు ఎన్పికే, నైట్రోజన్, భాస్వరం హెల్దీ ప్లాంట్కు గ్రోత్కు అవి ఇస్తున్నాయి. ఆ సూక్ష్మ క్రిములు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే 2 రకాలు ఉంటాయి. ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్, అనారోబిక్ అంటే గాలి లేకుండా బతికే మైక్రోబ్స్ ఉంటాయి. ఆ రెండింటిని అంటే నేను అందులో వివరించి చెప్పలేదు, వాళ్ళు అర్థం చేసుకోరు. తర్వాత ఈయన బుష్ వచ్చిపోయినాక నేను అర్థం చేసుకో, ఇంట్లో ఇది ఉంది అని నాకు అర్థమైంది. నేను చేసింది కరెక్టే, క్లెయిమ్ చేసింది ప్రొసీజర్ కరెక్టే, కానీ వాళ్ళు ద ఇన్వెంటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫార్మర్ అన్నందుకు వాళ్ళు క్వశ్చన్ అడగలేను. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు కానీ
ఎక్కువగా ఇప్పుడు ఎరువులు వేస్తే పంట పండుతుందని అదే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మన రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువుతోటి కూడా పంటలు పండించుకోవాలని ఎందుకు వాళ్ళని మోటివేట్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్? ఇప్పుడు ప్ర ప్రభుత్వాలైనా ఎవరైనా కానీ అవగాహన ఏదే కానీ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా ఎట్లా అని ఆకలి అయినప్పుడే కానీ ఏదే కానీ ఎత్తుకుతావు ఎక్కడుంది అని అవును సార్. ఆహారం. ఇప్పుడు మొన్న యూరియా షార్టేజ్ అన్నారు. ఆ షార్టేజ్ గురించి ఎట్లా ఎట్లా అని ఎత్తుకుతుంటే నాకు కూడా వచ్చింది తాటారే మనం ఇదెందుకు వాడకూడదు అంటే ఇమీడియట్గా డార్క్ గ్రీన్ అయిపోయింది. ఎంత మనకు అందుబాటులో ఉన్నాయే. మొన్న 2020లో మిడతల దాంట్లో వచ్చింది మన దేశానికి. అవును. అప్పుడు ఆ విలేకరులు జూమ్ మీటింగ్లో అప్పుడు కరోనా పీరియడ్లో మనం వెళ్ళనీకి బయటికి లేకుండే. అప్పుడు జూమ్ మీటింగ్లో సైంటిస్టులు మన చిన్నజీఆర్ స్వామి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళంతా జూమ్ మీటింగ్లో వచ్చారు. వచ్చి ఆ సైంటిస్టులు ఎందుకంటే బయటికి వెళ్ళలేం కదా చెప్పలేము. అప్పుడు మీడియాకే ఇక అయితే ఆ జూమ్ మీటింగ్లో ఈ మట్టి ద్రావణం స్ప్రే చేయండి. అక్కడ నేను వాట్సాప్ గ్రూప్లలో మధ్యప్రదేశ్ అక్కడ వాళ్ళందరికీ చెప్పిన చేసిర్రు. మీరు కావాలంటే చూసుకోండి వాళ్ళని అడుక్కోండి. అప్పుడు కొంచెం ఫస్ట్ సైంటిస్టులు ఎజిటేట్ అయ్యారు. మట్టి ఎట్లా చంపుతుంది మీరు ఏంటి మాట్లాడుతుంటారు అని. అట్లా కొంచెం వాళ్ళకి తెలియదు కదా. తెలియని వాళ్ళు ఎవరైనా దీనికి అయితే చిన్నజీర స్వామి గారు అన్నారు మధ్యలో వచ్చి జోకి మీరు ఆయన చెప్పింది వింటారా లేకపోతే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా? ఆయన ప్రాక్టికల్గా చేసి చీడపీడలను నివారించి ఆ లోపల మట్టిలో జిగట అనేది ఉంటుంది. ఆ జిగట అనేది వాటికి డైజెస్ట్ కాదని నేను చెప్పాను. వాటికి లీవర్ ఉండదు, లంగ్స్ ఉండవు, శరీరం మీద పడ్డా కానీ అది కప్పకపోతే శ్వాస గ్రంథులు మూసుకపోతాయి అని చెప్పేసరికి వాళ్ళు కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి సరే అని. ఎగ్జాంపుల్ ఫార్మర్ మధ్యప్రదేశ్లో ఒక రిటైర్డ్ సైంటిస్టు ఈ స్ప్రే చేసిండు. ఆయన దగ్గరికి ఆ మిడతలు రాలే, పక్క చేను ఇక్కడ తిన్నా ఆయన దగ్గరికి అసలు పోనేలే. మీరు చూసుకోండి అక్కడ. అప్పుడు విలేకరులు పోయి అన్నీ చూసి గవర్నమెంట్ మీద ప్రెషర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీరెందుకు పెస్టిసైడ్ వాడుతున్నారు? మన ఇండియన్ టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇండియన్ ఇన్నోవేషన్ ఉన్నప్పుడు మీరు కెమికల్ ఎందుకు వాతావరణాన్ని పొల్యూషన్ అవి కెమికల్ చేసినా చచ్చిపోవు కదా అవి. అన్నిట్లని ఎట్లా చంపగలుగుతారు? 1000 కిలోమీటర్లు ఇది మనది ఉన్నది కదా. అవి చూసిపోతాయి అంటున్నాయి. అవి తినది వాటికి పడింది ఆడ ఉన్నప్పుడు అవి రానే రావు వాడికి రిపలెంట్ ఉన్నాం. మరి ఇంకా ఎందుకు మీరు అని అంటే అప్పుడు హెలికాప్టర్లతో వీళ్ళు చేసి అప్పుడు మోడీ గారు అన్నారు ఉత్తరాఖండ్లో ఒక యూనివర్సిటీ ఓపెన్ చేసుకుంటూ ఇండియా కంట్రోల్ లోకస్ట్ విత్ మోడర్న్ టెక్నాలజీ. ఆ మోడర్న్ టెక్నాలజీ ఏందో ఇప్పుడు పాండమిక్ ఉన్నది కనుక మీకు ఇప్పుడు నేను తర్వాత అని దాటేసిండు. అది గిట్ట చెప్తే వరల్డ్ అంతా ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే మొత్తం పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఎప్పుడే కానీ నిజం నిలకడ మీద వస్తుంది అంటే ఉదాహరణ దీనికి ఇదే నిదర్శనాలు. ఎవరి ప్రెషరో వస్తుంది ఆపుతారు, ఎవరి ప్రెషరో వస్తుంది ఆపుతుంది. అంటే సొంతంగా మన శాస్త్రవేత్తలు కూడా చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే ఇప్పుడు భయం ఏంటంటే అంతా ఆయనకి వస్తుంది క్రెడిట్. అయితే మనం పెస్టిసైడ్స్ వాడకుండా కెమికల్స్ వాడకుండా కూడా వ్యవసాయం చేయవచ్చని చింతల వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అయితే మనం భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకు కూడా స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలంటే సేంద్రియ ఎరువులను వాడితే చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.